జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై అన్నలు తమ్ముళ్ళు మీకు నా ధన్యవాదాలు. 10 ఏళ్ళ సంది ఎమ్మెల్యే ఉన్నోళ్ళు ఈ రోడ్డు శాంక్షన్ చేయలేడు. ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే వచ్చినందుకు రోడ్డు శాంక్షన్ అయింది. మీకు అందరికీ నా ధన్యవాదాలు. రుణపడి ఉంటాం ఎప్పటికీ. ఎమ్మెల్యే కాబట్టి మన ఊరికి మనకు సాయం చేస్తున్నాడు. అందరికి మనకు సంతోషం. అందరికీ నా నమస్కారాలు. గత కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కాకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఎప్పుడెప్పుడు వేస్తారని చెప్పి బాలానగర్ నుంచి చిన్నరేవల్లి ప్రజలు ఆతృతగా చూస్తున్న వేళ మన జననేత జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు గతంలో ఈ రోడ్డు సమస్య ఉంది అనగానే 2 సార్లు పాదయాత్ర చేసి మా గోడుని విని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్న గెలిచిన వెంటనే 6 నెలల్లోనే మా రోడ్డును శాంక్షన్ చేయించడం నాకు చాలా మా గ్రామ ప్రజలకు కానీ నాకు కానీ చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రోడ్డు వేస్తుంటే మా ప్రాంత నాయకుడు ఒకడు వాల్య నాయకు ఆయన మా ప్రాంతానికి చెందిన నాయకులు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అవాకులు చివాకులు వేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. అభివృద్ధి చేసిన వాళ్ళకి అభినందించాలి కానీ ఇలా విమర్శించడం కరెక్ట్ కాదు. మీరు గత ప్రభుత్వంలో అభివృద్ధి చేయకపోవడం వల్లనే మిమ్మల్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకొని రాబోయే రోజులలో కూడా పడాలి. అభివృద్ధి కాని వేడల దానికి ఇట్లా చేయాలని చెప్పి చెప్పుకోవాలి కానీ అభివృద్ధికి ఆటంకం కలగొద్దని చెప్పి ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2 సార్లు పాదయాత్ర కూడా చేయడం జరిగింది. బాలానగర్ నుంచి గంగాపూర్ వరకు రోడ్డు బాగాలేదు. ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ మారుమూల గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. మారుమూల గ్రామంలో ఉన్న రైతులందరూ వ్యవసాయం మీద ఆధారపడ్డారు. తర్వాత ఒక ట్రాక్టర్లో కానీ పత్తి కానీ వడ్లు కానీ వ్యవసాయం సంబంధించి మార్కెట్ కి తరలించాలంటే రోడ్డు బాగాలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అదే విధంగా మార్నింగ్ 6:37 కి వెళ్ళినప్పటికీ సకాలంలో మార్కెట్ యార్డ్కి చేరలేకపోవడం వల్ల రైతులు సరైన ధర పొందలేకపోయారు. అదే విధంగా విద్యార్థులు సకాలంలో కాలేజీకి వెళ్ళలేకపోయారు. కాబట్టి చాలా సమస్యలను ఎదుర్కోవడం జరిగింది. ఈ సమస్యలను గుర్తించి ముందుగానే జనంపల్లి జననేత అనిరుద్ రెడ్డి గారు మన సంస్థ మన లోకల్ వ్యక్తి కాబట్టి మన బాలనార్ మండలానికి చెందిన వ్యక్తి కాబట్టి మనం గెలిపించుకోవడం జరిగింది. గెలిపించుకున్న వెంటనే మాట ఇచ్చిన మొదటి మాటను నెరవేర్చడం జరిగింది. కాబట్టి ప్రజలు అదే విధంగా మన ప్రాంతంలో ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరూ జననేతకు కృతజ్ఞత తెలియజేయాలని మనసారా కోరుకోవడం జరిగింది. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పల్లి అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మా రైల్వే ట్రక్ నుంచి ఉన్న వివిధ గ్రామాలు మొత్తము మా ఊరు దిక్కేలు మేమందరము మా ఎమ్మెల్యే సాబ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారికి అధికారం ఇచ్చినా కూడా మా రోడ్డు సంగతి ఎన్నిసార్లు చెప్పినా సార్ మేము గుంతలలో పడి మా నడుములు ఏం లేవు సార్, హాస్పిటల్లో కూడా మాకు ఎవరు కొట్టిరు అనేది ఆ విషయం చెప్తున్నారు సార్, దీనికి జర పట్టించుకోనని మా అప్పుడు టిఆర్ఎస్ పాలనలో కూడా ప్రజాప్రతినిధులు అందరూ చాలా మంది పెద్దలు ఉన్నారు కూడా ఈ రోడ్డు సంగతి ఎన్ని విషయాలు చెప్పినా కూడా ఎమ్మెల్యే స్థాయికి మేము తీసుకెళ్ళినాము కానీ మేము పట్టించుకుంటలేడనే విషయమే చెప్పారు తప్ప వేరే మాట లేదు. ఈ రోజు మన జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు ఎంతో కసితోటి ఈ రోజు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని 3 మంత్రులను దింపిన యువనేత అంటే మన జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు. ఈ రోజు సార్ మీకు మా ప్రజల తరపున మా ఈ ఊరు చుట్టుపక్కల మా రోడ్డు ఎక్కడెక్కడ వస్తుందో 28 కిలోమీటర్ల రోడ్లో మేమందరము ఎల్లవెదిగా
మీరు 10 సంవత్సరాలు అనుకున్నా మీకు 30 సంవత్సరాల అధికారం ఇచ్చే బాధ్యత మాది సార్. ఈ రోజు మా కళ నెరవేరిందని మా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మీరు జై కాంగ్రెస్. బాలనగర్ నుంచి చిన్నరేవెల్లి వయా గంగాపూర్ వరకు రోడ్డును మాకు తొందరగా పంచి చేపించినందుకు మన జానంపల్లి అనిరుద్ధరెడ్డి జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇదే విషయానికి వస్తే గతంలో చిన్నరేవెల్లి నుంచి బాలనగర్ వరకు ఫస్ట్ ఆయన రాజకీయ జీవితంలో ఫస్ట్ పాదయాత్ర చేయడం జరిగింది కనుక కొబ్బరికాయ కొట్టి నేను పని స్టార్ట్ చేస్తా అని చెప్పిండు. గతంలో చెప్పిన మాట ఈ రోజు నిలబెట్టుకొని ముగ్గురి మంత్రులతో తీసుకొచ్చి ఎలా పని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మొదంపల్లి గేట్ నుంచి చిన్నరేవెల్లి విలేజ్ కూడా చాలా మంది డౌట్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులకు నుంచి గాడికి వేస్తాడు ఈడికి ఏం వేస్తాడు అని అంటారు. మాట నోటుకుంటే అన్నాక నిలబెట్టుకునే శక్తి ఉంది కాబట్టి ఆయనకు ఈ రోజు నిలబెట్టుకుంటూ ఆయనతో కూడా నేను చేపిస్తానే మాట ఇచ్చిండు. అది కూడా కంప్లీట్ అయిపోతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఊరు కార్యకర్తలు మన జనంపల్లి అనిరుద్ధరెడ్డి సార్కు వేలవేళలుగా మేము అండగా ఉంటామని చెప్పడం జరుగుతుంది. జై కాంగ్రెస్.